కూటమి ప్రభుత్వం చేస్తున్న రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమాన్ని చూసి ఓర్వలేక దుష్ప్రచారాలు చేస్తున్న వైసీపీ శ్రేణులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని నెల్లూరు సిటీ టీడీపీ దళిత మహిళా నేతలు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ కార్యకర్త బొజ్జ ఐశ్వర్యపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు నవాబుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకోవాలని సీఐని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దళిత మహిళా నాయకులు మరియు కార్యకర్తలు నేలటూరి సుబ్బలక్ష్మి, కూలి, కళావతి, మంగమ్మ, ఉమా మహేశ్వరి, కృష్ణవేణి, సుగంధి, పి కామాక్షి తదితరులు పాల్గొన్నారు. మా నాయకుడి బొజ్జ ఐశ్వర్య చంద్రబాబు నాయుడు గారు ఏం మాడపోయినా కూడాను రైతులు ఏదో అన్నారు, అసభ్యకరంగా మాట్లాడని చెప్పని ఆమె సోషల్ మీడియాలో ఆమెకు నోరుందని విచ్చలవిడిగా మాట్లాడింది సార్. మా నాయకుడిని రైతుల మీద అసభ్యంగా మాట్లాడకపోయినా కూడా మాట్లాడిందని చెప్పని ఆమె మీద మేము ఫిర్యాదు చేస్తున్నాం. వీడియోలో నమస్కారం అండి. తాజాగా బొజ్జ ఐశ్వర్య అనే ఆమె మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు గారిని ఉద్దేశించి ఆయన రైతుల్ని అసభ్యకరంగా మాట్లాడని చెప్పని వీడియో తీసిందండి. అసలు చంద్రబాబు నాయుడు రైతుల్ని వెన్నుతట్టి ముందు ప్రోత్సహిస్తాడు. అమరావతిలో 30,000 మంది మన చంద్రబాబు నాయుడు గారిని నమ్మి వాళ్ళ భూమిని ఇచ్చారండి. అట్లాగే మన ఎన్డీఏ కూటమి రాగానే రైతుల సంక్షేమం కోసము రైతే దేశానికి వెన్నుముక అని చెప్పని రైతులను ఉద్దేశించి అన్నదాత సుఖీభావ అనే పథకాన్ని పెట్టి ఈ మధ్యనే దాన్ని కూడా విజయవంతంగా ప్రతి ఒక్క రైతుకి అందజేశారు. కానీ ఈ వైసీపీ వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు ఇంకా దీని మీద బురద జల్లుతో కూడాను ఇలాంటి ఫేక్ వీడియోని చేస్తున్నారు. ఇది ఫేక్ వీడియో ఎందుకంటున్నా అంటే ఇది ఫేక్ వీడియో. ఎందుకంటే మన నెల్లూరులో జగనన్న పర్యటించాడు. దాంట్లో జగనన్న చూడడం కోసం జనసంద్రత వచ్చిందని చెప్పని సాక్షి మీడియాలో ఊదరగొట్టేశారు. అక్కడ ఏమి లేదు, మొత్తం డల్లా. నెల్లూరులో జరిగిన వీడియోని చిత్తూరులో జరిగిన వీడియో రెండు కలిపి జగనన్న కోసం తరలి వచ్చిన రైతుల జనాభా అని చెప్పని మిక్సింగ్ చేశారు. మీరు ఫేక్ వీడియోలో చేయడంలో మీరే ముందుండేది. ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు ఫేక్ వీడియో చేసి లేని దాన్ని చేసి ఫేకింగ్ చేసి పెట్టేవాళ్ళు మీరు. మా గవర్నమెంట్ అనే దానికి మీకు ఎలాంటి హక్కు కూడా లేదు. ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని ముందు నడిపిస్తారు. అదేవిధంగా మా ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే కూడాను రైతులకు ఒక భరోసా అనేది వచ్చింది. ఎందుకంటే అభివృద్ధి జరిగేది మా గవర్నమెంట్లో మాత్రమే, మీ గవర్నమెంట్ జరగల. మీరు ఏదైనా చేస్తున్నారంటే మీరు చేసింది అవినీతి మాత్రమే, అవినీతి తప్ప ఇంకేం లేదు. మీరు మాట్లాడాలనుకుంటే మీరు సోషల్ మీడియా ఉంది, మేము మాట్లాడతామంటే మీరు ప్రజల సమస్యల గురించి మాట్లాడండి, సమస్యలు లేవనెత్తండి. అంతేగాని నోరుంది సోషల్ మీడియా ఉందని చెప్పని ఇష్టప్రకంగా మా చంద్రన్న గారి మీద కానీ ఫేక్ వీడియోలు కానీ తీస్తే ఊరుకునేదే లేదు. ఏందమ్మా నువ్వు అంటున్నావు విజయవాడలో 200-600 అడుగులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కట్టిన మా జగనన్న అని చెప్పన్నావే, అంటే మీ రాజకీయాల కోసం మా దళితుల్ని మీరు మధ్యలో పెడతారా? దళితుల కోసం మీ జగనన్న ఏం చేశారని అడుగుతున్నాను. ఏమైంది మీ జగనన్న? అప్పుడు ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? ఒక దళిత డాక్టర్ని మీరు మార్క్స్లు అడిగినందుకు పిచ్చివాడుగా ముద్ర చంపినప్పుడు మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? దళితుల మీద ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసినప్పుడు మీ నాయకులు మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు వీడియో చేయింది, మీరు ఇప్పుడు వీడియోలు చేస్తున్నారా? నోరుందని చెప్పని ఇష్ట ప్రకారంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. మా ప్రభుత్వం ఒక క్రమశిక్షణకు మారిపోయారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్